హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. నేను మీ శ్రీనివాస్. ఫ్రెండ్స్, తెలంగాణలో ఎవరైతే కొత్తగా ఇల్లు కానివ్వండి లేదంటే స్థలం కానివ్వండి కొనుక్కోవాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నారో అటువంటి వారికి తప్పకుండా ఈ వీడియో ఎంతో బాగా ఉపయోగపడుతుందండి. కాబట్టి ఎవరైతే కొత్తగా ఇల్లు కానివ్వండి స్థలం కానివ్వండి తెలంగాణలో కొనుక్కోవాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నారో అటువంటి వారు తప్పకుండా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడ ఒక స్కిప్ చేయకండి. ఫ్రెండ్స్, తెలంగాణలో ప్రతిరోజు కూడా చాలామంది స్థలాలు ఇల్లు చాలామంది కొనుక్కుంటూ ఉంటారండి. కానీ స్థలం ఇల్లు కొనుక్కునే ముందు చాలా పొరపాట్లు చేస్తూ ఉంటారండి. కొంతమంది ఏం పొరపాట్లు చేస్తూ ఉంటారంటే ఆ స్థలానికి లేదా ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా కరెక్ట్గా పరిశీలించకపోవడం అండి. చాలామంది ఆ స్థలానికి లేదా ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా పరిశీలించకపోవడంతో ముందు కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఏం ప్రాబ్లమ్స్ వస్తాయంటే ఆ ఇంటిని వేరే వాళ్ళకి ఇంతకుముందు అమ్మి ఉండడం కానివ్వండి, ఎవరన్నా ఆ ఇంటిని ఇంతకుముందు కబ్జా చేయడం కానివ్వండి, ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా వచ్చే అవకాశం ఉందన్నమాట. కాబట్టి ఎవరైతే తెలంగాణలో కొత్తగా ఇంటిని కానివ్వండి కొత్తగా స్థలాన్ని కానివ్వండి కొనుక్కోవాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నారో అటువంటి వారు తప్పకుండా ముందుగా ఈసీని పరిశీలించుకోవాలండి. ఈసీ అంటే ఏమీ లేదండి, ఎన్కాంబరెన్స్ సర్టిఫికేట్ అనమాట. ఈ ఎన్కాంబరెన్స్ సర్టిఫికేట్ అంటే ఏమిటి అంటే గత 30 సంవత్సరాలు మీరు కొనుక్కోవాలని చెప్పేసి అనుకుంటున్న ఇంటి యొక్క వివరాలన్నీ కూడా అందులో ఉంటాయన్నమాట. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ అండి, పెద్ద సిటీస్లో ఎవరైతే కొత్తగా ఇంటిని కొనుక్కోవాలని చెప్పేసి అనుకుంటున్నారో అటువంటి వాళ్ళు తప్పకుండా ముందుగా ఆ ఇంటి యొక్క ఈసీని పరిశీలించండి. ఈసీ అంటే ఏమీ లేదండి, ఎన్కాంబరెన్స్ సర్టిఫికేట్ అనమాట. ఎన్కాంబరెన్స్ సర్టిఫికేట్ అంటే ఏమిటి అంటే గత 30 సంవత్సరాలు మీరు ఏదైతే ఇంటిని కొనుక్కోవాలని చెప్పేసి అనుకుంటున్నారో అనేది ఎంతమంది చేతులు మారిందని చెప్పేసి మొత్తం అంతా కూడా డీటెయిల్స్ అన్ని కూడా వస్తాయన్నమాట. సో ఎంతమంది ఎవరికి అమ్మారు మొత్తం అంతా కూడా అందులో చూపిస్తుందన్నమాట. ఫ్రెండ్స్, మీరు ఒక ఇంటిని కొనుక్కునే ముందుగా ఎవరైతే ఆ ఇంటిని అమ్మే వ్యక్తి ఉంటారో అటువంటి వారు మీకు ఇలాంటి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ చూపిస్తారనమాట. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ పైన మీకు ఒక డాక్యుమెంట్ నెంబర్ కూడా ఉంటుందన్నమాట. సో ఇక్కడ నేను చూపిస్తూ ఉన్నాను చూడండి, ఇక్కడ ఒక డాక్యుమెంట్ నెంబర్ అని చెప్పేసి ఒక నెంబర్ ఉంటుందన్నమాట. ఇంతవరకు మీరు క్లారిటీగా గుర్తుంచుకోండి. సో డాక్యుమెంట్ నెంబర్ ఉంటేనే మీకు ఈసీని ఎలా పరిశీలించుకోవాలో ఈజీగా అర్థమవుతుందన్నమాట. సో డాక్యుమెంట్ నెంబర్ కనుక మీకు లేకపోతే ఆ ఇంటికి ఏదో సమస్య ఉన్నట్లుగా మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే వన్స్ ఒక్కసారి ఒక ఇంటికి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత తప్పకుండా ఎంఆర్ఓ గారు ఆ ఇంటికి సంబంధించిన పత్రాలపై డాక్యుమెంట్ నెంబర్ ఇష్యూ చేస్తారనమాట. సో ఏ ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్స్ పైన మనకి డాక్యుమెంట్ నెంబర్ లేదు, అటువంటి ఇళ్ళన్నీ కూడా కొంచెం ప్రాబ్లంలో ఉన్నట్టుగా మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ మీరు ఇంకొక ముఖ్యమైన విషయాన్ని కూడా తెలుసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. ఈసీ మరియు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ రెండింటిలో కూడా పేర్లు డీటెయిల్స్ అన్ని కూడా ఒకే రకం ఉన్నాయా లేదంటే వేరుగా ఉన్నాయా అని చెప్పేసి మీరు ఒకసారి తెలుసుకోండి. ఎందుకంటే కొంతమంది దొంగ పత్రాలు తెచ్చేసి కూడా ఆ ఇళ్ళను లేదా స్థలాన్ని అమ్మేసేయాలని చెప్పేసి ప్రయత్నిస్తూ ఉంటారండి. కాబట్టి తప్పకుండా కొంచెం అలర్ట్గా ఉండండి. ఈసీలో ఉన్న పేర్లు మరియు డీటెయిల్స్ అన్ని కూడా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు కలిగి ఉన్నట్టయితే ఆ డాక్యుమెంట్స్ ఒరిజినల్ అని చెప్పేసి అర్థం అనమాట. ఫ్రెండ్స్, తెలంగాణలో రిజిస్ట్రేషన్ ఇల్లు ఉన్న ప్రతి ఒక్క ఓనర్ దగ్గర ఇటువంటి డాక్యుమెంట్ ఒకటైతే ఉంటుందన్నమాట. ఇదే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అనమాట. దీనిపైన ఒక డాక్యుమెంట్ నెంబర్ కూడా ఉంటుందండి. ఆ డాక్యుమెంట్ నెంబర్తో మీరు ఎన్కాంబరెన్స్ సర్టిఫికేట్ తీసుకోవచ్చు అనమాట. అలాగే మీ మొబైల్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. సో ఎన్కాంబరెన్స్ సర్టిఫికేట్ అంటే ఏమీ లేదండి, గత 30 సంవత్సరాలు ఆ ఇల్లు ఎంతమంది చేతులు మారింది, ఎవరికి అమ్మారు ఆ ఇంటిని మొత్తం అన్ని డీటెయిల్స్ కూడా మీరు పరిశీలించుకోవచ్చు అనమాట. అంతేకాదండి ప్రస్తుతం ఆ ఇల్లు ఎవరి చేతుల్లో ఉంది ఏంటి అనేదంతా కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట. సో అసలు ఈసీని మనం ఎలా పరిశీలించుకోవాలో ఇప్పుడు చెప్తాను, డీటెయిల్గా వినండి. ఫ్రెండ్స్, మీరు కొనాలి అనుకుంటున్న ఇల్లు లేదా స్థలానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మీరు తెలుసుకోవాలంటే ముందుగా మీరు మీ యొక్క మొబైల్లో ఉండే గూగుల్ క్రోమ్లోకి వెళ్ళండి. గూగుల్ క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత సో నేను చెప్పినట్టు టైప్ చేయండి, ఎన్కాంబరెన్స్ తెలంగాణ అని చెప్పేసి టైప్ చేయండి, లేదా ఈసీ తెలంగాణ అని చెప్పేసి టైప్ చేసినా వస్తుందన్నమాట. సో రెండు ఒకటేనండి. సో ఇక్కడ నేను టైప్ చేస్తూ ఉన్నాను చూడండి. సో ఇలాగ ఈసీ తెలంగాణ అని చెప్పేసి మీరు టైప్ చేసిన తర్వాత సెర్చింగ్ బటన్ నొక్కండి. సో పైన నాకు ఒక రిజల్ట్స్ అయితే చూపిస్తుందండి, ఈసీ తెలంగాణ అని చెప్పేసి చూపిస్తుంది చూడండి. సో ఈసీ తెలంగాణ అన్న ఎన్కాంబరెన్స్ తెలంగాణ అన్న రెండు ఒకటేనండి, గుర్తుపెట్టుకోండి. సో ఎన్కాంబరెన్స్ తెలంగాణ పైన నేను క్లిక్ చేస్తూ ఉన్నాను, అది నన్ను వేరే వెబ్సైట్కి తీసుకొని వెళ్ళిందండి. సో ఇప్పుడు తెలంగాణ ఎన్కాంబరెన్స్ వెబ్సైట్ ఓపెన్ అయిందండి అనమాట. సైట్ ఓపెన్ అయిన తర్వాత కింద మీకు ఒక ఆప్షన్ కనిపిస్తూ ఉంటుందండి, సెర్చింగ్ క్రైటీరియా అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుందన్నమాట. ఆ ఆప్షన్ పైన మీరు క్లిక్ చేయగానే మీకు డాక్యుమెంట్ నెంబర్ అడుగుతుందండి. డాక్యుమెంట్ నెంబర్ ఇచ్చిన తర్వాత
కింద ఆ డాక్యుమెంట్ అనేది ఏ సంవత్సరంలో రిజిస్ట్రేషన్ చేశారో ఆ నెంబర్ కూడా ఇవ్వండి. సో నెంబర్ కూడా ఇచ్చిన తర్వాత సెర్చింగ్ బటన్ నొక్కండి. సో కొంతమందికి కింద మీరు ఏ మండలంలో ఆ ప్రాపర్టీని రిజిస్ట్రేషన్ చేశారో ఆ మండలం పేరు కూడా అడుగుతుందండి. సో ఆ మండలం పేరు కూడా మీకు ఇవ్వండి. సో నేను ఇక్కడ కుకట్పల్లి అని చెప్పేసి ఇస్తూ ఉన్నానండి. సో కుకట్పల్లి మండలం కాబట్టి ఎంఆర్ఓ కుకట్పల్లిలో ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేశారో మొత్తం అంతా కూడా అక్కడ డీటెయిల్స్ వస్తాయండి, గుర్తుపెట్టుకోండి. సో ఇలా మీరు మీ యొక్క ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ మొత్తం అన్నీ కూడా తెలుసుకోవచ్చండి చాలా ఈజీగా. ఫ్రెండ్స్, ఇంతకు ముందు ఎన్కాంబరెన్స్ సర్టిఫికేట్ గురించి మనం తెలుసుకోవాలని చెప్పేసి అనుకుంటే తప్పకుండా ఈసీ వెబ్సైట్కి వెళ్ళి లాగిన్ అవ్వాల్సి అయితే ఉండేది అనమాట. కానీ ఇప్పుడు లాగిన్ అయ్యే పని కూడా లేదనమాట. నేరుగా మీ యొక్క డాక్యుమెంట్ నెంబర్తో ప్రస్తుతం మా ఇల్లు ఎవరి చేతుల్లో ఉంది, ఎంతమంది చేతులు మారింది అనేది అంతా కూడా తెలుసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా చిన్న లైక్ అయితే వేయండి. లైక్ వేయడమే కాదు, ఎవరైతే కొత్తగా ఇల్లు కొనుక్కోవాలని చెప్పేసి అనుకుంటారో అటువంటి వారు కూడా షేర్ చేయండి.